ప్రైవేట్ టీచర్లందరికీ ఇది ఒక ముఖ్యమైన పిలుపు. మన ఐక్యత గురించే ఈ చర్చ. అవును, ఆలోచించాల్సిన విషయమే. ఇవాళ్ల వాళ్లకి, రేపు మనకి జరగదని గ్యారంటీ ఏంటి? అయితే అసలు సమస్య ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన మధ్య ఐక్యత కొరవడింది. చూడండి, మన పెద్దలు ఊరికి అనలేదు, అడగనిదే అమ్మైనా పెట్టదు అని. మరి అలాంటప్పుడు మనం అడగకుండానే మన హక్కులొచ్చేస్తాయా? ఎలా సాధ్యం? నిజం ఒప్పుకోవాలంటే ఇప్పటిదాకా మనం సరైన ప్రయత్నమే చేయలేదు. కనీసం మన బాధలేంటో ఒక్క కాగితం మీద పెట్టి ఇచ్చింది కూడా లేదు. పరిస్థితి అది. కాని ఒకటే మార్గం ఉంది. అదే మన ఐక్యత. మనమంతా ఒకటిగా నిలబడటం. ఐక్యతతోనే మన బలమేంటో చూపించగలం. మన గౌరవాన్ని కాపాడుకుని హక్కులు సాధించుకోగలం. అందుకే పదండి, అందరం కలిసి ఈసారి మనస్ఫూర్తిగా ప్రయత్నిద్దాం. మన ఈ ప్రయత్నంలో పీస్ 2026 సొసైటీ మనతో ఉంది. వాళ్ళకి సహకరిద్దాం. ఆలోచించండి.